హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకు మే 12వ తారీఖున మంగళవారంతో కలిసి హనుమత్ జయంతి వచ్చింది. హనుమంతుల వారికి, ఆంజనేయ స్వామికి, హనుమాన్జీకి ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటి మంగళవారంతో కలిసి హనుమత్ జయంతి వచ్చింది. దీనికి తిరుగు లేదు. చాలా శక్తివంతమైన రోజు, చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు. అలాగే 5 కనకాంబరాలతో స్వామివారిని పూజిస్తే సాక్షాత్తు స్వామివారి మనకు కనిపించే రోజు. మనతో కూర్చొని శ్రీరాముల వారి పూజ చేసే రోజు, కోరిన కోరికల్ని తీర్చే రోజు, కష్టాలని కన్నీళ్ళని తొలగించే రోజు. చాలా అద్భుతమైన రోజు అండి. ఒక్క 5 కనకాంబరం పువ్వులు ఉంటే చాలు, సాక్షాత్తు స్వామివారే మీ పక్కన కూర్చుంటారట, మీతో మాట్లాడతారట. మీరు రామ పూజ చేస్తుంటే స్వామివారు కూడా శ్రీరాముడు పూజ చేస్తారట. అయితే స్వామివారు అలా మనం పూజ చేసేటప్పుడు మన పక్కన కూర్చొని రాముల వారిని పూజించాలి, అర్చించాలి, మన కష్టాలని తీర్చాలి అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉపాయం చేయాలి. ఆ ఉపాయం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా ముఖ్యమైన రోజు. సాక్షాత్తు హనుమాన్జీ మన పక్కన వచ్చి కూర్చొని పూజ చేస్తారంటే ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? వదులుకుంటే నిజంగా వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవరైనా ఉంటారా? కాబట్టి అస్సలు వదులుకోకండి. ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోకి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే, అయితే ఈ హనుమ జయంతి రోజు మీరు హనుమాన్జీకి 5 కనకాంబరం పువ్వులు సమర్పిస్తే చాలు, మీ కష్టాలను తీరుస్తాడట, మీ కోరికల్ని తీరుస్తాడట. అంతేకాదు, మీతో కలిసి కూర్చొని శ్రీరాముల వారి పూజ చేస్తాడట, మీ కోరికలన్నీ తీరుస్తాడట. మీరు పోగొట్టుకున్నవి ఏవైనా సరే, అంటే ఆస్తులు, స్థలాలు, భూమి, బంగారము, డబ్బులు, ఉద్యోగము, కోరుకున్న వ్యక్తులు ఏవైనా మీరు కోల్పోయి ఉంటే వాటిని 5 రోజుల్లో మీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తాడట. అంతేకాదు, మీకు అనుకున్న పనులు వాయిదా పడుతూ ఉన్నా, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, పెండింగ్ పడుతూ ఉన్నా అలాంటి పనులన్నీ జరిపిస్తాడట. మీరు ఎక్కడెక్కడో అప్లికేషన్లు వేస్తున్నారు, అక్కడ సెలెక్ట్ అవ్వటం లేదు. వీసా కోసం ఎన్నోసార్లు ట్రై చేస్తున్నారు, సెలెక్ట్ అవ్వటం లేదు. ఏదో ఒక ముఖ్యమైన ఒక ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు, అందులో ఫెయిల్ అవుతూనే ఉన్నారు, అందులో పాస్ అవ్వటం లేదు. దానికోసం, లేదా ఒక ఇల్లు కట్టాలని పదే పదే ప్రయత్నిస్తున్నారు, అది ఎందుకో కానీ వాయిదా పడుతూనే ఉంది. ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, వాయిదా పడుతోంది. పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, వయసు మించిపోతోంది కానీ మంచి సంబంధాలు కుదరటం లేదు, వాయిదా పడుతోంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు, వాయిదా పడుతోంది. ఇలా ఏవైతే వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఆటంకాలు ఎదురవుతూ, పనులు ఆలస్యం అవుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చాలా త్వరగా ఈ 5 రోజుల్లో జరిపించేస్తాడట హనుమంతుల వారు. అంతేకాదు, వీటన్నింటికి మించి సాక్షాత్తు హనుమంతుల వారు మీ పక్కన కూర్చొని రాముల వారి పూజ చేస్తారు. ఇది ఇందులో ముఖ్యమైన విషయం. ఎలా, ఏం చెయ్యాలి? నేను చెప్పినట్టు, ఇంతకుముందు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎలా సాధ్యం? ఒకసారి మీకు గుర్తు రాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి రండి, నేను ఏం చెప్పానో అర్థమవుతుంది. ఎలా సాధ్యం అది? ఎలా అంటే 5 కనకాంబరం పువ్వులు ఉంటే చాలు. అంటే 5 కనకాంబరం పువ్వులు కూడా అంటే అందులో ఒక్క పువ్వు చాలు హనుమ జయంతి రోజు. కన్ఫ్యూజన్గా ఉంది కదా? అయితే ఆగండి. మీరు ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా ప్రాబ్లమ్స్ మీకున్నాయి, మీరు కోల్పోయినవి తిరిగి రప్పించుకోవాలి, లేదా ఆటంకాలు పడి వాయిదా పడుతున్న పనులు జరిగించుకోవాలి, అలాగే అప్పుల బాధలు తీరాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, అనారోగ్య సమస్యలు తొలగాలి, అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అన్నప్పుడు ఏం చేస్తారు అంటే, హనుమ జయంతి రోజు మొదలు పెట్టండి. ఇది 5 మంగళవారాలు మీరు చేయాలి. హనుమ జయంతి రోజు చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, తల స్నానం చేసుకొని, పూజా గదిలోకి వెళ్ళి పూజా గదినంతా శుభ్రం చేసుకొని అక్కడ ఒక పీట వేయండి. ఆ పీట మీద రాముల వారి ఒక ఫోటో పెట్టండి. ఫోటో కానీ విగ్రహం కానీ. స్వామివారిని చక్కగా ఎర్రటి పువ్వులతో అలంకరించండి. అటు పక్కనే హనుమంతుల వారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టండి. ఇద్దరి స్వాముల వారిని ఎర్రటి పువ్వులతో అలంకరించండి. సింధూరం బొట్టుగా పెట్టండి. ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని దానికి సింధూరపు బొట్టు పెట్టండి. ఈ సింధూరపు బొట్టు పెట్టిన తమలపాకుని హనుమంతుల వారి పాదాల దగ్గర ఉంచండి. అలా ఉంచాక ఒకే ఒక్క కనకాంబరం పువ్వు
ఆ తమలపాకు మీద స్వామివారి పాదాల వద్ద, హనుమంతుల వారి పాదాల వద్ద ఉంచండి. తమలపాకు మీద పెట్టాలి. ఎందుకంటే స్వామివారికి సింధూరం రంగులో ఉన్నవి ఏమైనా ఇష్టం, కేసరి రంగులో ఉన్నవి ఏమైనా ఇష్టం. అందుకే ఒక్క కనకాంబరం పువ్వు చాలు. లేదు మేము ఇంకా కాసిని పెడతాము అంటే పెట్టండి. అలా పెట్టేసి నేతి దీపం వెలిగించి తీయటి పదార్థం ఏదైనా కూడా స్వామివారికి అంటే రామాంజనేయులకి నైవేద్యంగా పెట్టండి. అయితే ఇంతకు ముందు ఈ పూజ అంతటికీ ముందు ఒక ప్రాసెస్ ఉంది. మీరు స్నానం చేసి మగవారు మీ సంకల్పం ఈ పూజ చేసుకునే విధంగా ఉంటే ఏం చేస్తారు, పైన బనియన్ కానీ చొక్కా కానీ వేసుకోకండి. ఆరెంజ్ కలర్ పంచె కట్టుకోండి. ఆ పంచెనే ధరించండి. లేకపోతే తీసుకోండి, ఒక 250 300 ఇస్తే ఒక ఆరెంజ్ కలర్ పంచె వస్తుంది. మీరు మళ్ళీ ఎప్పుడైనా పూజలకు హనుమంతుల వారి గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా ఆరెంజ్ కలర్, కేసరి కలర్లో ఉన్నటువంటి పంచె కట్టుకోండి. ఆడవాళ్ళైతే ఆరెంజ్ చీర కానీ డ్రెస్ కానీ వేసుకోవటానికి ట్రై చేయండి. ఇవేవి లేకపోతే ఆరెంజ్ టవల్ అయినా కర్చీఫ్ అయినా ఉంటే మీ దగ్గర, మీ మీద వేసుకోండి, భుజం మీద. ఆ తర్వాత మీరు పూజకి కూర్చునేటప్పుడు అక్కడ ఒక పీట వేసుకొని అక్కడ మీరు కూర్చోవాలి. మీకు కుడివైపు, ఇది చాలా ముఖ్యం, హనుమంతుల వారు రాముల వారిని ఎలా పూజిస్తారు అన్నదానికి సమాధానం ఇక్కడ. మీకు కుడివైపు నేల మీద పసుపుతో అలకండి. అలకేసి ఒక ముగ్గు వేయండి. అక్కడ ఒక పీట వేయండి. పీట మీద ఆరెంజ్ కలరు ఒక వస్త్రం పరచండి. ఏదైనా ఒక జాకెట్ ముక్క, రవిక ముక్క, టవల్ ముక్క, ఏదైనా కేసరి కలర్లో ఉన్నది ఆ పీట మీద పరిచేసి మీరు ఇక్కడ పూజ చెయ్యండి. ఇక్కడ మీరు ఈ విధంగా చేశారు అంటే ఇక్కడ మీరు రాముల వారిని పూజిస్తారు, హనుమంతుల వారిని పూజించటం లేదు. రాముల వారిని ఎప్పుడు పూజిస్తారో హనుమంతుల వారు మరచిపోయి అక్కడ వచ్చి మీ పక్కన కూర్చొని రాముల వారి పూజ చేస్తారు, రాముల వారి నామస్మరణ చేస్తారు, రాముల వారి భజన చేస్తారు మీతో కలిసి మరచిపోయి. ఎప్పుడు కూడా మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆంజనేయుడిని, హనుమాన్జీని మనం స్మరించి ధ్యానించటం కంటే కూడా రాముణ్ణి తలుచుకుంటూ మనం ప్రదక్షిణ చెయ్యటమో, మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ హనుమంతుడి ఆలయంలో కూర్చున్నప్పుడు రామనామస్మరణ ఎక్కడ చేస్తూ ఉంటామో అటువైపే నా రామనామస్మరణ ఎక్కడో వినబడుతోంది అంటూ హనుమంతుల వారు పరుగున వచ్చి మనతో కూర్చుని, మన పక్కన కూర్చుని కళ్ళు మూసుకొని మన నామంతో, మన స్మరణతో ఆయన జత కలుపుతాడట. మనం భజన చేస్తుంటే ఆయన కూడా కలిసిపోతాడంట. అంత మైమరుపు రామనామ స్మరణ అంటే హనుమంతుల వారికి. అయితే మీరు పీట మీద కూర్చున్నారు, స్వామివారికి ఒక పీట సిద్ధం చేశారు. ఇక మీరు అంతా కూడా దీపం వెలిగించి అంతా చేసుకున్నారు, నైవేద్యం పెట్టుకున్నారు. ఇక్కడ శ్రీరామ నామాన్ని 108 సార్లు జపించాలి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా జపించాల్సిందే. మీరు ఇలా జపిస్తున్నప్పుడు, ఇలా జపించటం మొదలు పెట్టగానే హనుమంతుల వారు మీ పక్కన ఉన్న పీట మీద కూర్చొని స్వామివారు కూడా అక్కడ మీతో పాటు కలిసి రాముల వారి పూజ చేస్తారు. మీ మీద విపరీతమైన ప్రసన్నం అన్నది కురిపిస్తాడు, కరుణా కటాక్షాలు మీ మీద కురిపిస్తాడు. పూజ చేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఏం కావాలి, జాబ్ కావాలా, ఎక్కడైనా మీరు అప్లికేషన్ వేస్తుంటే సెలెక్ట్ కావాలా, వీసా రావాలా, ప్రమోషన్ రావాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలా, బిజినెస్ మొదలు పెట్టాలా, ఇల్లు కట్టాలా, ఆరోగ్యం బాగుండాలా, పెళ్లి జరగాల, సంతానం కావాలా, ఏది కావాలి కోరుకోండి. లేదా ఏదో కోల్పోయారు, ఆస్తి తగాదాల్లో ఉంది, వాయిదాల్లో ఉంది, అది రావట్లేదు మీకు, దానికోసం చెయ్యండి. ఎక్కడో ఇరుక్కుపోయింది మీ డబ్బు, మీ బంగారము, మీ భూమిలో ఎక్కడో ఇరుక్కుపోయాయి, లేదా పోగొట్టుకున్నారు, చేజార్చుకున్నారు, ఎవరో లాగేసుకున్నారు, అవి మళ్ళీ మీకు తిరిగి రావాలి. సంకల్పం చెప్పుకోండి. మీరు కోరుకున్న వ్యక్తి దూరం అయిపోయారు, పోగొట్టుకున్నారు ఆ వ్యక్తిని, సంకల్పం చెప్పుకోండి. ఏవైనా సరే మీరు ఈ 5 మంగళవారాలు చేసే లోపు ఖచ్చితంగా మీకు జరిగి తీరుతాయి, జరిపిస్తాడు హనుమంతుడు. అయితే మంగళవారం ఉదయము ఇలానే చెయ్యండి, సాయంత్రము ఇలానే చెయ్యండి. ఉదయం 108 సార్లు శ్రీరామ రామ రామేతి చెప్పుకోండి, సాయంత్రం కూడా 108 సార్లు చెప్పుకోండి. ఇక ఇలా 5 మంగళవారాలు కంటిన్యూస్ గా చెప్పుకోండి. ఒకవేళ లేడీస్ కి పీరియడ్స్ వస్తే ఆ వారం వదిలేసేయండి. మీరు ఎలా చేశారు అంటే సాక్షాత్తు హనుమంతుల వారు మీ పక్కన కూర్చొని రాముల వారి పూజ చేయటమే కాదు, మీ కోరికలు తీర్చటమే కాదు, మీ కష్టాలను తీర్చటమే కాదు, మీరు కోల్పోయిన వాటిని కూడా తిరిగి తీసుకువస్తారు. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు, ఒడిదుడుకులు, అలాగే
కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం మొత్తం అన్నింటినీ కూడా తొలగించేస్తాడు. ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ఈ పూజా విధానంలో, ఈ రూల్స్, ఈ నియమాల్లో ఏమైనా డౌట్ వస్తే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. 1కి 10 సార్లు చూసి చెయ్యండి. తప్పులు లేకుండా చెయ్యండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. 5 మంగళవారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత ఆ మంగళవారం నైట్ అయినా వెళ్ళొచ్చు మీరు. లేదంటే ఇంకా 6వ మంగళవారం అయినా హనుమంతుల వారి గుడికి కానీ, రాముడి గుడికి కానీ కాయ కర్పూరం తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి, ఆ తర్వాత స్వామివారిని మొక్కుకొని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పండి. నా కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు తండ్రి అంటూ. మీరు ఇలా చెయ్యండి. ఈ హనుమ జయంతి రోజు మీరు మొదలు పెట్టారంటే మీకు అద్భుతమైన రిజల్ట్ అన్నది వస్తుంది. అయితే ఇక్కడ రాముడి పటానికి పూలమాల ఖచ్చితంగా ఉండాలి. ఎర్రటి పూలమాల గుర్తుంచుకోండి. ఇలా చేశారు అని అంటే స్వామివారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. సాక్షాత్తు మీతో కలిసి హనుమంతుల వారు మీ ఇంట్లో కూర్చుని రాముల వారికి పూజ చేస్తారంటే మీ ఇల్లు పావనం అయిపోయినట్టే. మీ ఇంటికి ఏ చెడు కూడా ఇంకా అంటదు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్న దోషాలు కానీ, కర్మలు కానీ, పాపాలు కానీ, గ్రహస్థితులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, దరిద్రం కానీ ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళిపోతాయి. నమ్మకంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. 5 మంగళవారాలు అంతే.